అరౌండ్ 2022 కెనడా ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అందరికి. సో నాట్ ఈవెన్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్సే కాదు, ఇండియన్స్ ఎక్కువ మంది వచ్చారు, అది వేరే విషయము. ఇండియన్ స్టూడెంట్సే కాకుండా ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ లో ఉన్న కొన్ని సిటీస్ కూడా కెనడియన్ ఎడ్యుకేషన్ బెస్ట్ అని నమ్మారు. సో అలా ఈ పాపులేషన్ అనేది పెరిగిపోయింది అనమాట. సో ఎంత ఒక రేంజ్కి వచ్చరికి ఎలా వచ్చింది అంటే కొన్ని మెయిన్ సిటీస్, టొరంటో కానీ, వాన్కోవర్ కానీ, ఇలా ఈ సిటీస్లో ఏమైంది అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. వచ్చిన స్టూడెంట్స్కి ఈ రెంటల్స్ కానీ డబల్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే హౌసెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటి అంటే అసలు స్టూడెంట్స్కి హౌసెస్ అనేవి లేవు. ఇప్పుడు రెంట్కి తీసుకోవడానికి హౌసెస్ లేవు, అన్ని హౌసెస్ అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో సెకండ్ థింగ్ ఏంటి ఇంకా అంటే జాబ్ మార్కెట్. సో వీళ్ళు ఎప్పుడైతే 2022లో ఏం చెప్పారు, మాకు కెనడియన్లో లేబర్ షార్టేజ్ ఉంది అని చెప్పారు కదా. సో ఆ లేబర్ షార్టేజ్ కాస్త ఫిల్ అయిపోయి ఇప్పుడు అందరు జాబ్లెస్ ఉన్నారు. కెనడియన్స్ కూడా జాబ్లెస్ అయిపోయారు చాలా వరకు. సో అలా జాబ్ మార్కెట్ కూడా డల్ అయిపోయింది.